హలో ఉదయ్, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఉదయ్. నువ్వు మెట్రో దగ్గర ఉన్నావా? నేను కూడా మెట్రో దగ్గరే ఉన్నాను. నువ్వు అక్కడే ఉన్నా, నేను వెంటనే వస్తాను. బాయ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఉదయ్ని కలవబోతున్నాను. ఏంటి, ఉదయ్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉన్నానని చెప్పాడు, కానీ లేడు. ఎందుకు నాతో అలా చెప్పాడు? అయినా తను నాతో అబద్ధం చెప్పాల్సిన పనేంటి? మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. ఛా, లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు తను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? నేనే ఎక్కువగా తన కోసం ఆలోచిస్తున్నానా? ఆలోచించి నాకు నేనే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఏంటి ఉదయ్? ఛా, టైం అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఉదయ్, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నా? ప్లీజ్ లిఫ్ట్ చేయి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? అసలు ఏంటి పిచ్చి ప్రేమ? అంటే పెళ్ళికి ముందే ఫిజికల్ మేట్ అవుదామంటే నేను వద్దన్నానని నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? అంటే నన్ను ప్రేమించలేదు, నా శరీరాన్ని ప్రేమించాడు. నన్ను మోసం చేశాడు. ఈ పిచ్చి ప్రేమ మాయలో నేను పడకూడదు. నన్ను నేనే మార్చుకోవాలి. 2 years ప్రేమ జస్ట్ లైక్ దట్ వదిలేసాడు. మళ్ళీ మోసపోకూడదు. నన్ను నేనే మార్చుకోవాలి. హాయ్ అండి. హాయ్, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలండి. అసలు ఎవరు మీరు? ఏంటో చెప్పండి. నా పేరు సత్య అండి. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. మిమ్మల్ని చాలా రోజుల నుండి లవ్ చేస్తాను. సారీ అండి, ఈ సమాజంలో ప్రేమకి వాల్యూయే లేదు. నా లైఫ్లో ఒక మనిషి వల్ల నాకు బాగా తెలిసొచ్చింది. అందుకే నాకు ప్రేమ మీద అసలు నమ్మకమే లేదు. ఇంకా నేను ఎవరిని లవ్ చేయాలని అనుకోవడం లేదు. మీ ఇన్నర్ ఫీలింగ్ మీరు చెప్పారు, ఐ లవ్ యూ అని. నా ఇన్నర్ ఫీలింగ్ మీకు చెప్తున్నా, నేను ఎవరిని లవ్ చేయాలి అని అనుకోవటం లేదు. ప్లీజ్ అండి, మీరంటే చాలా ఇష్టం నాకు. అబ్బా, మీకే చెప్తున్నాను, మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. ఇంకా వేరే ఈ లవ్ గివ్ ఏమి పెట్టుకోవద్దు. నేను ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నాను. నేను మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్, మీరు తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇంకేమీ ఆలోచించొద్దు ప్లీజ్. బాయ్. ప్రేమ అనేది 2 మనసులకు సంబంధించింది. ఆ 2 మనసుల్లో ఏ ఒక్క మనసుకైనా ప్రేమ లేకపోతే ఆ ప్రేమ భూమి మీద నిలవదు. ఆ ప్రేమకు అర్థం ఉండదు. అందుకే చెప్తున్నా, ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు.